పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. బ్యూటిఫుల్ టైమింగ్, చాలా చాలా బాగా చేశారు. నువ్వు నాకు నచ్చవురా. సుదర్శన్ మాస్టర్, మీ పర్ఫార్మెన్స్ దబడి దిబడి. టీ షో అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా, జబర్దస్త్ అయినా, ఈవెంట్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ 15 సార్లు రిపీట్. ఏమే ముష్టి, నేను ఇన్ని త్వరలో కొడితే అల్లు అడుక్కుంటావంటే 10 నెలలు తనలో నిన్ను మోసిన అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. కాన్సెప్ట్ కి మీ ముగ్గురు చేసిన యాక్ట్ కి వెరీ గుడ్. మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారమ్మా. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా. అక్క మన దగ్గరికి నాన్న ఇంకా రాడా? నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. మళ్ళీ జన్మలుంటే నాకు మా ఫాదరే కావాలని కోరుకుంటాను. This was a brilliant act. అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే, పరువాలు పొదిగిన చిలక, చలిజోరుగున్నది కనక జతగా. చెర్రీ మాసం చూసినప్పుడల్లా ఏదో సాధిద్దాం అన్న ఒక కసి కనిపిస్తుంటది. ఈ రోజు మీ యాక్ట్ లో కూడా నాకు అది కనిపించింది. Everything was fun. చెర్రీ, నువ్వు వాడిని తిప్పు, నేను వేవ్ చేస్తా. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. చుట్టూ చుట్టి వచ్చావా, చూపుతో నన్ను కాల్చావా, ముద్దాడే ఆశ ముదిరిపోగా. ప్రాపర్ తెలుగు కమర్షియల్ సాంగ్ లాగా ఉంది. జాను జాను జాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓ ఈ రోజు హోలీ కదా. yes హ్యాపీ హోలీ. టైం అయిపోతుంది, డైరెక్టర్ గారు ఇంకా రాలేదేంటి? మందు బాబులం మేము, మందు బాబులం. అదే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉంది? అది సీన్ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు హీరో. నేను హీరో కాదురా, నేను ప్రొడ్యూసర్ని. మా హీరో వాడు. ఆడొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. స్టార్ట్ చేద్దామా? డైరెక్టర్ వచ్చాడు. అరే ఏం సైకోగలరా మీరు?
ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. లే గుడ్ మార్నింగ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళి తొందరగా వచ్చావని. నాకు డౌట్, అమ్మాయిలు ఎదోలు అవుతారా అబ్బాయిలు ఎదోలు అవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఏరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవను. ఏవండి మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. వచ్చే సొక్క నలుగుద్ది. మీరు వస్తే పక్కనే నలగదు, సొక్కెట్లో నలుగుతుందండి. ఇప్పుడు ఒక పాట విసురుతా, దానికి చెప్పండి. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే జారుతుంది మెత్త మెత్తగా. ఇప్పుడు అతగాడిది బెల్లం బిజినెస్, కూట్లో ఉంది బెల్లం ముక్క. ఎందుకనుంది? బయట ఉంటే చీమలు పడతాయి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ. రచయిత రాశాడండి అంతే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త అందే. ఎంతకు తెగించారా? నేను సాయి పల్లవి. నువ్వు సాయి పల్లవి కాదు, పంది పిల్లవి. సరే మరి నువ్వు బర్రి పిల్లనా? వెళ్దాం త్వరగా. నా పడవ నా పడవ. లిఫ్ట్. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావా? ఏం చేసి వచ్చారా మీరు? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం భయ్యా. పక్కకి రండి చెప్తా. చెప్పు. అన్నయ్య గారు అన్నయ్య గారు అన్నయ్య బావా. సార్ ఏంది ఇది? ఆన్సర్ షీట్ ఒక్క ఆన్సర్ లేదంట. ఇక్కడ ఏమేది? క్వశ్చన్ కి ఆన్సర్ స్టార్టింగ్ గుర్తుకొస్తలేదు సార్. తినడం మర్చిపోయినావా? తాగడం మర్చిపోయినావా? లేదు సార్. ఆన్సర్ మర్చిపోతావు నువ్వు. వేరే ఆన్సర్ చదివినా సార్. భాస్కర్ తెచ్చాడు, బుక్ తెచ్చింది అది. సార్ భాస్కర్ బుక్ తెచ్చుకోండి సార్. అమ్మ తోటలో తెలియదు సార్. అమ్మ సార్. తమ్ముడు మీ ఆవిడ పేపర్ ఆడుతుంది చాలా సార్లు. ఆహా ఏం చేసింది? పేపర్ తీసుకుంది అంతే. ఇక్కడ పాలు తీసుకోండి. ఇవి నిజంగా ఒరిజినల్ పాలా? తోడేస్తే పెరుగవుద్ది సార్. అమ్మ తోడు అమ్మ తోడు అవలేదేంటి మరి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఆడవాళ్ళని కొడతారేంట్రా? ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారా? ఏంట్రా? స్త్రీ నాస్తి జమనం నాస్తి. ఈ స్కిట్టే నాస్తి వల్ల. ఏమండి టీవీ రిమోట్ పని చేస్తలేదు. మన బ్యాటరీలు ఎస్తే నయ్యలా లేదు ఇప్పుడు. సరే ఆగాగు. నువ్వు ఆడింగోడువా? అలా ఆడది పిలిచి తెలియనోడు అసలు మగోడే కాదు నా దృష్టిలో. ఏమండి వస్తున్నాను ఉండవే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్ రే, అది షాప్ ఏంట్రా రమ్మేది? నాన్నగారు తాగేశారండి. ఇక్కడికి వచ్చారంటమ్మా మీరు. ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎవరు పిలిచినా రాకండి, భయం వేస్తుంది. నరేష్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? పెళ్ళైపోయిందన్నా. ఈటీవీ ప్రేక్షకులు
ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. चलो सब चलो चलो अब गले मिलो इधर रंगोली नशा करो या मस्त 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 गुंदी रंगेली. హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో సంగీతంతో వర్షం కురిపించారు మీరు. ఈ స్టెప్పులు నాయే కాపీ కొట్టింది ఈ అమ్మాయి. చేసి చూపించండి. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు. వేస్తాంరా మేమంతే. కూర్చో. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ కదా. అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా? ఈడు ఇన్ఫార్మరా? నరేష్ చూసావా? అన్ని చూశానమ్మా. నాన్న ఫిషియర్ ఫోటోలు పెట్టమ్మా. నాకు కూడా నచ్చింది. ఇలాంటిది ప్లాన్ చేయండి, ఏదైనా చూద్దాం. ఆమె ఎవరు? She is none other than Pandus. ఇది నా అమ్మ కాదు, నా బిడ్డ. నా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నాతో కెమెరా లేదు, మొబైల్ లేవు. వాళ్ళు బెడ్ అయిన తర్వాత నాతో కెమెరా ఉంది, మంచి మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మంచి ఫొటోస్ లేవు నాతో. శ్రీదేవి డ్రామా కంపెనీ రంగులే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో. ఏమన్నా ఆర్టిస్ట్ రాజు గారు మీరు అసలు దాందే ఉందయ్యా, డైలాగ్ మర్చిపోకుండా ఉంటే అదే చాలు. టాబ్లెట్లు మర్చిపోతారుగా. చెప్పు. నరాల బలహీనత ఇలా లాగేస్తాయి. ప్రియాంక గారు, అందరికి నమస్కారం. ఏనండి ప్రియాంక? మీరు ప్రియాంక? గాడ్, నేను ఇంకా సిస్టర్ అనుకున్నా. నేను బావా #ఆంటీ లవర్. ప్రియాంక గారు, మీరు మీ మదర్ మాట వింటారా? ప్రియాంక గారు ఓ సారీ. అలాగొంచండి కాసేపు. హాయ్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? నర్సరీ. ఏ స్కూల్? నర్సరీ. స్కూల్ కూడా నర్సరీనా? తినడానికి ఆకృతి. అడిగానని చెప్పండి ఆవిడ. వచ్చిందండి వయ్యారి. మంచి సారీ. యాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఆవిడ ఫస్ట్ యాక్టింగ్ బాగా చేశారు. వచ్చిందండి వయ్యారి. సోకేలే బావే భయపడుకో. మీకు మీ కూతురులో నచ్చే ఏదైనా మంచి విషయాలు ఒక 3, నచ్చనివి కూడా చెప్పొచ్చు, మీ ఇష్టం. 6 o'clock లేచిపోయి వర్క్ కి వెళ్ళిపోతుంది. లేదనుకుంటే ఇంకా 2 days కుంభకరణం లాగా పడుకుంటది. నేను ఎప్పుడైతే చాలా నెలల తర్వాత ఇంటికి వెళ్ళాను, ఫస్ట్ టైం నేను నిజంగానే చాలా ఏడ్చాను. బికాస్ ఐ మిస్డ్ హర్ సో మచ్.
నేను జబర్దస్త్కి వెళ్ళక ముందు నా కూతురు పెళ్లి చేయడానికి కూడా సందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశారు. రాఘవ్ గారు కానీ, తాగుబోతు రమేష్ కానీ, ధనరాజు కానీ తలకో 5,000 ఇచ్చి అలాంటి పరిస్థితుల్లో నా కూతురికి పెళ్లి చేశారు. మా బాబు రుద్వేద్ వాడు వచ్చి చెప్తాడు, అమ్మ నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను అంటాడు. In 2003, my mom died. My mother body was here, and he was just crying over it and said, "Mama, utho," but it can't happen like that. డే 1 నుంచి నా కోసం ఎవరు రారాలా ఫీలింగ్ ఉండేది. సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది, దానివల్ల ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సిరీస్. రజతోత్సవ వేడుక, ఇది రజతోత్సవ వేదిక. ఇక నుంచి నేను కూడా మీతో. నా పాట విని మురిశావు, ఆ పైన ఈ పాట నేను ఫస్ట్ విన్నది నేను కాకినాడలో చదువుకుంటున్నప్పుడు. ఒక గానమై, ఒక ప్రాణమై, జబరాని మధుర స్మృతులన్నీ వెనక్కి వస్తున్నాయి. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. తెలుగు కొంచెం తక్కువ ఉంటుంది, మీరు కొంచెం శబ్దగ్రాహ్య పరికరం చూసుకోమా అంటే ఏంటంటే మన ఇంగ్లీషే బెస్ట్. ఫస్ట్ ప్రైజ్ కి 20 lakhs, జడ్జెస్ కి స్వీటు, సమోసాలు. వాటితో పాటు క్యాష్ కూడా ఉండాలి కాబట్టి 30,000 రూపాయలు. అదే లెక్క సార్. ఈ కార్యక్రమంలో మనం చక్కటి పాటలు వింటూ ఆనందాన్ని పొందితే అదే 10,000 కదా. నీకు 10,000, నాకు 10,000, ఇక్కడ 10,000. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ పాట పాడాను. మా మనసుకైతే అదే శ్రీలలిత. అణు అణువును మీటే మమతల మౌనం, పద పదమంటే నిలవదు ప్రాణం. చాలా మంచి గొంతుక, అచ్చమైన తెలుగు గాయకుడు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి చరణ్ పిలిచి నేనే పలికించుకుంటున్నట్టు. చరణ్ నేను నన్ను పిలుచుకుంటున్నట్టుంది. ఈ కళాకాంతి కూడా మా అందరినీ మైమరిపింప చేయాలి. ఇది తెలియని మనుగడ కద, దిశనిరుగని గమనము కద. నిలవదే మది నిలవదే సిరి సొగసును చరణ్ గారు పాడినట్టుగా అనిపిస్తుంది నాకు. దేవదాసి. ఏంటిది లవ్ సాంగా లేకపోతే ట్రాక్ లోనే ఉన్నామని అర్థమవుతుంది. లవ్ లో ఉన్నాడు అంటున్నారేమో అనుకున్నాను. అదే నేను, అదే నేను, అదే గీతం పాడ. చాలా గొప్పగా ఉంది అనుభూతి. కథైనా కలైనా. నువ్వు పాడిన పాటకి నేను ఇలా పాట పాడాను, ఆ పాటకి ఒక పోలిక ఉంది. ఏంటది? అది పాటే ఇది పాటే అంటావా? దానికి ఓ చరణం ఉందంటే దీనికి ఓ చరణం ఉంది. చాలా భాషల్లో పాడతావట. ప్రవస్తి నా చప్పట్లు వినబడి అని కొట్టిని జపనీస్ చప్పట్లు అవి కూడా. ఈ సీజన్ మీకు చాన్నాళ్ళు యాదుకుంటది. ఆటగాలు పాటగాలు అందమైన వేటగాలు హద్దులేవి లేని దుమ్ము దుమారం రేణు కుమారం. అందరూ ముసలాళ్ళు అయిపోయారు కానీ ఈ పాట మాత్రం ఇంకా కుర్రగానే ఉంది. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు. ఏ పాట పాడినా ఆ పాట నీకు ఇంటి పేరు అవుతుంది. ఆ ఇంటి పేరు ఫిక్స్డ్ గా ఉండకుండా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్లా ఉన్నావు. 1000 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.
శృతి నువ్వు ఉడతల బ్యాచ్లో ఒక కొడతావు కదా, ఇంత బాగా ఇంతప్పటి నుంచి తెలుసు. అందరిలోకి చిన్న తనే బాగా హైట్ పెరిగిపోయామ్మా. ఈ సంగీత రంగంలో కూడా అంత హైట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం, ఆ బుంగము తెంటే బంగారం. మీరు పాడతా తీయగాకి వచ్చారు కదా, సో మీ లైఫ్లో తీయగా ఉన్న మూమెంట్ ఏంటి? ఒక రోజు చాలా స్పెషల్ రోజు అనమాట మీ లైఫ్లో, నా లైఫ్లో. అది ఏ రోజు చెప్పాలి? నవంబర్ 29th, 2019 ఆ రోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాను. సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. మ్యాడ్ సినిమాతో మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి మ్యాడ్ టీమ్ కి స్వాగతం పలుకుదాం. మామ నోట్లో స్వీట్ పెట్టి అక్కకి పేరు చెప్పు. సోన్ పాపిడి, సోన్ పాపిడి. తెలివిగా ఉండే వాళ్ళందరూ ఇటు ఉండండి, తెలివి తక్కువ అనుకునే వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. మ్యాడ్ కి ముందు, మ్యాడ్ తర్వాత మీ జీవితం ఎలా మారిందండి? మ్యాడ్ కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు, మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో వాడు మళ్ళీ వచ్చారా? ఇంటర్వ్యూ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? ఫార్మల్ డ్రెస్, ఫార్మల్ డ్రెస్సెస్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూస్, ఫార్మల్ బెల్ట్, ఫార్మల్ బెల్ట్. అరే రెజ్యూమ్ లేదు కదా? రెజ్యూమ్ అయిపోయినా సార్ ఏదో ఒకటి. సో నువ్వు ఏం చదువుకున్నావు బాబు? అవన్నీ ఎందుకు సార్ మీకు? ఉద్యోగం ఇస్తురా లేదా? చాయ్ చాయ్. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. మీ తాత చాలా సీరియస్ గా ఉన్నాడు. నాకు ఇష్టమా సార్ తాత? మీ తాత ఇష్టమో లేదో నన్ను అడుగుతావురా? తాత హైపోథెటికల్ కదా సార్? తాత హైపోథెటికల్ కాదురా, క్వశ్చన్ హైపోథెటికల్. తాత మీ తాతే, తాత మీ తాతే. నువ్వు ఆఫీస్ బయలుదేరినావు, టైం అయిపోతుంది. వచ్చేటప్పుడు ఒక అందమైన అమ్మాయి నిల్చొని లిఫ్ట్ అడిగింది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తావా? ఆఫీస్ టైంకి వస్తావా? అమ్మాయిని ఆఫీస్లో జాయిన్ చేసుకోండి, రోజు లిఫ్ట్ ఇస్తాను. కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడో ఫస్ట్ అడగండి. తేజ గారి దగ్గర పని చేయాలని చెప్పి వెళ్ళా. నాకు నీతో రిక్వైర్మెంట్ ఏం లేదు అంటే, ఏ రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే డాన్స్ ఉందన్నారు. వెనకాల ఇచ్చాను. ఇంకా అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అవసరం లేదు. మ్యాడ్ 2 సినిమాలో డైరెక్టర్ కి భయపడి హీరోయిన్స్ లేరు. నిజంగా డైరెక్టర్ కి భయపడి కళ్యాణ్ శంకర్ హీరోయిన్స్ ని ఎలా భయపెట్టాడు? డాన్స్ చేసి. ఒక మూవీ మీరు ఇంకొక హీరోతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? ఏ రామ్ నితిన్, బి నార్నే నితిన్. వీడు నాకంటే చిన్నోడు, అర్థం చేసుకుంటారు కాబట్టి నార్నే నితిన్. అంటే నేను అర్థం చేసుకున్నామా? మీకు అనుదీప్ అన్న పేరు బాగా పాపులర్ అయింది జాతిరత్నాల వల్ల, క్యాష్ ప్రోగ్రామ్ వల్ల. ఏదో కుక్కను రాయించుకొని కొట్టినట్టుంది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? కొన్ని ఉంటాయండి వాళ్ళకి కొన్ని. ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా? నో యూస్. వాడు విండండి. మాకు తెలియనటువంటి ఏదైనా ఒక విషయం ఎన్టీఆర్ గురించి. లేదండి. ఓకే బాయ్. మార్చి 16 నుంచి ఆదివారం సాయంత్రం 6:30కి సుమా అడ్డా మీ ఈటీవీలో.